అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో పెట్టుబడులు పెట్టి అప్పులు చేసినటువంటి రైతు ఈరోజు పండించిన పంట చేతికొచ్చినప్పటికీ కూడా అమ్ముకోవటానికి ఆధారం లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ప్రధానంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రైతు బొండాలు రకం ఎక్కువ పండించడం జరిగింది. ఈ బండాలో కొనుగోలు చేయాలంటే ఈ రైస్ మిల్లర్లు అందరూ కూడా సిండికేట్గా ఏర్పడి మరి ఈ యొక్క ధాన్యాన్ని కొనే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కొనసాగుతుంది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఇప్పటికైనా ఏ జిల్లాగా జిల్లా యూనిట్గా కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా యూనిట్గా తీసుకుని రైతు పండించినటువంటి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే సందర్భంలో ఈ రైస్ మిల్లర్లందరూ సిండికేట్గా ఏర్పడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లులు ప్రధానంగా మండపేటలో ఎక్కువ ఉన్నాయి. మండపేటలోనే ఎక్కువగా కొనే పరిస్థితి రైస్ మిల్లర్లు. అవి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళిపోవడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. బస్తాకి 1775 రూపాయలు కొనవలసినటువంటి కనీస మద్దతు ధర కల్పించినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు రైతు పండించినటువంటి పంటని పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే రైతు పక్షపాతం చెప్పుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రైతులకి అన్ని విధాల మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తీరా ఈరోజు రైతు పండించినటువంటి పంటని ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితిలో లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. మరి రైతులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి, కలెక్టర్ల దగ్గరికి వచ్చి ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితికి ఏర్పడిందంటే ఈ ధర్నాలు చేసే వాళ్ళు ఎవరో కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, లేదంటే వేరే పార్టీ వాళ్ళు కాదు, స్వయంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. తక్షణమే రైతు పండించినటువంటి ధాన్యానికి కనీస ధర మద్దతు ధర కల్పించాలి. సివిల్ సప్లై వారు ఏ జిల్లాగా జిల్లా యూనిట్గా తీసుకుని రైతుల యొక్క ధాన్యాన్ని కొనాలి. ఇప్పటికే అకాల వర్షాల వలన గట్ల మీద ధాన్యం నిలవడిపోయిన పరిస్థితి, రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి కలెక్టర్ గారు తక్షణమే చొరవ తీసుకోవాలి. మరి రైతులకు అన్యాయం చేయకుండా కింటాకి కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకి మేము దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. నెక్స్ట్ పంట కాలంలో